హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 63తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. వాటి వల్ల కథ ఇంకొంతమందిలోకి వెళ్తుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దేవుడు నవ్వుకుంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి పడుకోబోతూ ఒక చిలిపి ఆలోచన చేస్తాడు. ఉదయం భువి హాట్ గురు అన్నది గుర్తుకొచ్చి కాసేపు నీతో ఆడుకోవాలి దాత్రి అనుకొని టీషర్ట్ తీసి పక్కన పడేసి బెడ్ ఎక్కుతాడు. అప్పటి వరకు ఫోన్లో అలారం పెట్టుకుంటూ దేవుని గమనించని ధాత్రి దేవు బెడ్ మీదకి రాగానే దేవు వైపు చూస్తుంది. అంతే షాక్ అయి గుటకలు మింగుతూ, దేవు గారు షర్టు తీసేశారెందుకు అని అడుగుతుంది. ఎందుకో ఒక్కగా ఉంది దాత్రి, అందుకే తీసేశాను అని అంటాడు దేవ్. ఏంటి, ఇంత ఏసీలో మీకు ఒక్కగా ఉందా? ఆ దాత్రి. ధాత్రి పక్కకు తిరిగి పడుకొని, దేవుడా ఈయనేంటి ఇలా చేస్తున్నారు, ఫ్రీ షో చేస్తున్నారు, అసలే పొద్దున్నుంచి అదే గుర్తుకొస్తుంది, ఇప్పుడు మళ్ళీ నా పక్కన ఇలా పడుకుంటే ఎలా అని కళ్ళు మూసుకొని పడుకుంటుంది. దేవు చిన్నగా నవ్వుకుంటూ, అటు తిరిగి పడుకుంటే ఎలా అని ధాత్రి అని పిలుస్తాడు. హా దేవు గారు, నిద్ర వస్తుందా అంటే, దేవుగారు వస్తుంది. సర్లే, ఏమైనా కావాలా దేవుగారు? కొంచెం తలంతా నొప్పిగా ఉంది దాత్రి, కొద్దిగా నొక్కుతావని నీకు నిద్ర వస్తుందన్నావుగా, పడుకో అంటాడు. అయ్యో, తలనొప్పా? ఆ ల్యాప్టాప్ పట్టుకొని అలా కూర్చుంటారు, తలనొప్పి రాక ఏమొస్తుంది అని దేవు దగ్గరికి జరిగి కూర్చొని తలనొక్కుతూ మాట్లాడుతుంది భువి. అది చూసి నవ్వుకొని భువి ఒళ్ళో తలపెట్టి పడుకుంటాడు. భువికి అసలే టెన్షన్ ఉంటే ఇప్పుడు దేవ్ షర్ట్లెస్గా ఉండడం, ఇప్పుడు తన ఒడిలో పడుకోవడం, మామూలుగా పడుకున్నా పర్లేదు. భువి నడుం చుట్టూ చేతులు వేసి పడుకుంటాడు. భువికి దేవుని అలా చూసి గుండెల్లో అలజడి స్టార్ట్ అవుతుంది. అయినా అలాగే నెమ్మదిగా దేవు తల నొక్కుతూ, ఈ దేవు గారు నన్ను కుదురుగా ఉండనిచ్చేలా లేరు అనుకుంటుంది. ధాత్రి, ఇంకా చాలులే, తగ్గిందా దేవు గారు, లేకపోతే ట్యాబ్లెట్ ఏమైనా ఇవ్వనా? వద్దు దాత్రి, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది, తగ్గింది అని భువి ఒళ్ళో నుంచి లేచి సరిగ్గా పడుకో ఇంకా అంటాడు. సరే అని భువి పడుకొని అటు తిరగబోతుంటే అమాంతం తన మీదకి లాక్కుంటాడు దేవ్. దేవు లాగిన లాగుడికి అమాంతం వచ్చి దేవుకి బల్లిలా అతుక్కుపోతుంది. ఏ ఆచ్ఛాదన లేని దేవు ఛాతి భాగం మీద వాలుతుంది భువి తల. ఎందుకు అటు తిరిగి పడుకుంటున్నావు ధాత్రి అని హస్కీ టోన్తో అడుగుతాడు. ఏం లేదు దేవు గారు అంటూ అప్రయత్నంగానే దేవు చుట్టూ చేతులు వేసి దేవు గుండెపై కిస్ చేస్తుంది. భువి పెదాలు తాకగానే దేవు పెదాలు అందంగా విచ్చుకుంటాయి. దేవు గారు, షర్టు వేసుకోవచ్చు కదా? ఇలాగే బాగుంది. మీకు బాగుంది, నాకిక్కడ కష్టంగా ఉంది అని అనుకుంటుంది. నేను పక్కకి పడుకుంటాను, వదలండి దేవుగారు. ఎందుకు, ఇలా బాగుంది కదా. అబ్బా, ఎలా చెప్పను మగడా అనుకుంటూ కామ్గా కళ్ళు మూసుకుంటుంది. కానీ భువి చెయ్యి తన ప్రమేయం లేకుండానే దేవు ఛాతిని తడుముతూ ఉంది. దేవు భువిని కాసేపు ఆడుకుందాం అనుకున్నాడు, కానీ ఇప్పుడు భువి స్పర్శతో దేవుకి తనలోని హార్మోన్స్ మాట వినను అంటున్నాయి. భువిని పక్కకని గట్టిగా హత్తుకొని పడుకుంటాడు దేవ్. ఒక 5 నిమిషాలు అలాగే పడుకొని భువి నుదుటిన ముద్దు పెట్టి ధాత్రి అని పిలుస్తాడు. హా అని మాత్రమే అనగలిగింది భువి. భువి కళ్ళ మీద ముద్దు పెడుతూ, కోపంగా ఉందా నా పైన అని అడుగుతాడు. భువి ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి ఎందుకు అన్నట్లు చూస్తుంది. ఇంత దగ్గరగా ఉండి కూడా నిన్నెంకా దూరం పెడుతున్నందుకు అని అడుగుతాడు. దేవ్ చుట్టూ చేతులు బిగించి అతని గుండెల్లో తలదూర్చి, మీరు అవకాశం ఉన్నా అంత కంట్రోల్ చేసుకొని నాకు దూరంగానే ఉన్నారంటే అందుకేదో కారణం ఉండి ఉంటుంది, అందుకే నాకు అసలు ఏమీ కోపం లేదు అని చెబుతుంది భువి. మన ఫస్ట్ నైట్ నీకు సర్ప్రైజ్గా ఉండాలని ప్లాన్ చేస్తున్నాను, అందుకే ఈ దూరం అని చెబుతాడు దేవ్.
ఏం సర్ప్రైజ్ చేస్తున్నారు దేవుగారు? సర్ప్రైజ్ అంటే ముందే చెప్పరు, పిచ్చి. పెద్ద గొప్ప. నాకు తెలుసు. మీరు సర్ప్రైజ్ అంటే మీరు ప్లే బాయ్ కాదు అని ప్రపంచానికి తెలిసేలా చేయడమే కదా. ఉహుం, అది కాదు దాత్రి. నువ్వు నన్ను నమ్మినప్పుడు ఇంక నాకు దానితో పనేముంది? అది కాదు. మరి ఇంకేంటి దేవుగారు? చెబుతాను. ఒక్క వారం రోజులాగు. నీకు సర్ప్రైజ్ ఇస్తాను. సరే, మీ ఇష్టం అని అంటుంది భువి. అప్పటి వరకు కొంచెం ఇలా ఎనర్జీ ఇవ్వు నాకు అంటూ భువి పేదాలు అందుకుంటాడు. పడుకున్న ధీరజ్ భువి ఫోటో చూస్తూ, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడని వెతకను నిన్ను. తొందరగా కనిపించవా? నీకోసం చాలా ఎదురు చూస్తున్నాను. వంశీ అన్న మాటలు వింటుంటే భయం వేస్తుంది. నీకు పెళ్ళైపోతే అన్న ఆలోచన అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అలా జరగకూడదు అని కోరుకుంటున్నాను. నువ్వు నాకు సొంతం. అసలు ఎక్కడున్నావు నువ్వు? ఒక్కసారి కనిపించు. ఇంకా ఈసారి నిన్ను నేను దూరం చేసుకోను. ఎలా అయినా నిన్ను ఒప్పించి నిన్ను నా సొంతం చేసుకుంటాను. నువ్వు నాకు కావాలి భువిజ అని భువి ఫోటోకి ముద్దు పెడతాడు. ఆ ఫోటోని గుండెల మీద పెట్టుకొని పడుకుంటాడు ధీరజ్. ఊపిరి భారమవుతున్న వేళ భువి పెదాలు వదిలి భువిని తన గుండెలకి హత్తుకొని యు ఆర్ మైన్ అని అంటాడు. అన్నీ చెప్తారు, అసలు విషయం చెప్పరు అని అనుకుంటుంది మనసులో. ఇద్దరు ఒకరిని ఒకరు హత్తుకొని మేమిద్దరం ఒకటే, ఎవరూ మమ్మల్ని వేరు చేయలేరు అన్నట్లుగా చుట్టుకొని పడుకున్నారు ఇద్దరు. ఉదయాన్నే మెలకు వచ్చిన భువికి తను ఎక్కడుందో చూసుకొని నవ్వుకుంటుంది. మీరు నన్ను ఆడుకోవడానికి కావాలనే కదా షర్టు తీశారు. మీరు కనిపించరు గాని చాలా అల్లరి వాళ్ళు దేవుగారు అంటూ దేవు నుదురు మీద పడుతున్న హెయిర్ని పైకని నుదురు మీద కిస్ చేస్తుంది. ఓయ్, మొగుడికి ఎక్కడ కిస్ పెట్టాలని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా అని అంటాడు దేవ్. మీరు లేచే ఉన్నారా? నా దాత్రి స్పర్శ దూరం అవ్వగానే మెలకు వచ్చింది. ఇంకా 4 అయ్యింది. పడుకోండి దేవుగారు. అది మీకు కూడా వర్తిస్తుంది దాత్రి గారు. నాకు సూర్యోదయం అవ్వకముందే దీపం పెట్టడం ఇష్టం దేవుగారు. ఎందుకు దాత్రి? పాపం ఆ దేవుళ్ళని కూడా పడుకోనివ్వకుండా మీరు ఉదయాన్నే వాళ్ళని గంట కొట్టి మరీ విసిగిస్తారు. వాళ్ళకి మాత్రం భార్యలు లేరా? వాళ్ళు మాత్రం పడుకోరా? అయినా ముసలమ్మలాగా ఈ పూజలేంటి ధాత్రి అని భువిని చుట్టుకొని పడుకుంటాడు. తప్పు దేవుగారు, అలా అనకూడదు, లెంపలేసుకోండి అంటూ భువినే దేవు బొగ్గల మీద కొడుతూ, నేను అలా చేయబట్టే నాకు మీరు ఈజీగా దొరికారు. దొరికానా? ఎక్కడా? అబ్బా, దొరికారంటే భర్తగా వచ్చారు అని అర్థం. అయితే నేను నీకు భర్తగా రావడం ఆ దేవుడి పుణ్యం అంటావు. మీరు అవునన్నా కాదన్నా నేను అదే అంటాను. దీని గురించి ఇంకా డిస్కషన్ వద్దు దేవుగారు. పడుకుంటే పడుకోండి, లేదంటే జిమ్కెళ్ళి ఇంకా హాట్గా తయారయ్యే కసరత్తులు చేసుకోండి అని దేవు చేతుల్లో నుంచి చేప పిల్లలా జారి వాష్రూంలోకి పరుగు పెడుతుంది. డెవిల్, హాట్ అని పట్టుకున్నావు. ఇంకా హాట్గా తయారైతే నువ్వు తట్టుకోలేవు అని నవ్వుకుంటూ ఈరోజు జిమ్ చేసే మూడ్ లేదనుకుంటూ దిండుని హత్తుకొని బోర్లా పడుకున్నాడు దేవ్. భువి స్నానం చేసి రెడీ అయి వచ్చేసరికి దేవ్ పడుకొని మంచి నిద్రలోకి వెళ్తాడు. దేవ్ వైపు చూసిన భువి, అబ్బా ఎంత ముద్దొస్తున్నారు దేవుగారు అని అనుకొని చిచి చిచి అని లెంపలు వేసుకొని, ఈ దేవుగారు పూర్తిగా నన్ను చెడగొట్టేశారు. దీపం పెట్టాలి, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా అని ఓం నమ శివాయ అనుకుంటూ కిందకి వెళ్తుంది. ధీరజ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. భువి ఫోటో తీసుకొని ఆల్ ద బెస్ట్ చెప్పండి మేడం అనుకొని నవ్వుకుంటూ ఫోటో లోపల పెట్టేసి బయటికి వస్తాడు. మమత దీపం పెట్టి హారతి ఇచ్చి ధీరజ్కి హారతి కళ్ళకద్దుకోమని చెబుతారు. అప్పటికే వంశీ నందు కూడా రెడీ అయి రావడంతో అందరూ హారతి తీసుకుంటారు. ధీరజ్, నిజాయితీగా పైకి రావాలి అనుకో, అంతేకాని వేరే అడ్డదారులు ఏమీ తొక్కకు. బిజినెస్లో పోటీ ఉండాలి, కానీ అది ఎదుటివారిని బాధ పెట్టే విధంగా ఉండకూడదు అని చెబుతారు మమత. మా, నేను నువ్వెలా ఉండాలని కోరుకున్నావో అలాగే ఉంటాను, నువ్వేం భయపడకు అని చెప్పి నానమ్మ కాళ్ళకు తల్లి కాళ్ళకు దండం పెట్టి సరేమా వెళ్ళొస్తాను అని చెబుతాడు.
హా, జాగ్రత్త. ఇప్పుడు మన కంపెనీ ఆ మాత్రమైనా నిలబడిందంటే నా ఫ్రెండ్ భర్త అయిన శేషగిరి గారు, ఆయన కూతురు సరయు వల్ల. ఇప్పుడు నీకు వాళ్ళు హెల్ప్గా ఉంటారు. ముఖ్యంగా సరయు. ఆ కంపెనీకి వచ్చి 2 ఏళ్ళయింది. చదువు అవ్వగానే నేను అడగగానే మన కంపెనీకి వచ్చింది. ఆ మోహన్ కంపెనీ పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటే తనే తండ్రితో కలిసి చిన్న చిన్న ప్రాజెక్టులు తెచ్చి చేస్తుంది. లేదంటే ఎప్పుడో కంపెనీని మూసేసేవాళ్ళం. అందుకే తన హెల్ప్ తీసుకో అని చెబుతారు మమత. ఓకేమా అని వంశీని తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు ధీరజ్. ధాత్రి, ఇప్పటికే లేట్ అయింది. నువ్వు ఇంకా లేట్ చేస్తున్నావు. నాకు టైం పాటించకపోతే అస్సలు ఇష్టం ఉండదని తెలుసు కదా అంటాడు దేవ్. మొన్నెవరో ఒక పెద్ద మనిషి నాకు లేట్ అయినా పర్లేదు, నాకు ఒక్కదానికి ఆ ఫెసిలిటీ ఉందని చెప్పారు. ఇప్పుడేమో గోల చేస్తున్నారు. పదండి సార్, నేను రెడీ అని దేవు ముందుకి వస్తుంది భువి. నీకు బాగా నా మాటలు నాకు తిరిగి చెప్పడం అలవాటైంది. నేను అన్నది 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదని. ఇప్పుడు నీ వల్ల అరగంట లేట్ అయింది అని కారు స్టార్ట్ చేస్తూ, ధాత్రి, కావాలనే లేట్ చేసావు కదా నువ్వు అని అడుగుతాడు. అబ్బా, ఈయనకి అన్నీ తెలిసిపోతాయి అనుకుంటూ తల కొట్టుకొని, అంటే దేవు గారు, ఇవాళ ఎండి ఛాంబర్లోకి వెళ్తున్నాను కదా, అందుకే వర్షం దాటాక స్టార్ట్ అవుదామని లేట్ చేశాను దేవు గారు అని దేవు సీరియస్గా చూసేసరికి పళ్ళన్నీ కనిపించేలా పిచ్చి నవ్వు నవ్వుతుంది. నీకు ఈ పిచ్చితో నాకెప్పుడో కోపం తెప్పిస్తావు దాత్రి. ఏం చేయండి దేవు గారు, చిన్నప్పటి నుంచి మీ అత్తగారు అలా తయారు చేశారు, అలవాటైంది. ఇప్పుడు సడన్గా మార్చుకోవాలంటే కష్టం అని అంటుంది భువి. నిన్ను మార్చుకోమని ఎవరన్నారు? నువ్వు నీలాగే ఉండు. కానీ ఈ వారాలు, తిథులు, వర్జ్యాలు ఇలాంటివి కొంచెం తగ్గించు. ఆఫీస్ వర్క్ విషయంలో అలాంటివి చూస్తూ కూర్చుంటే అవ్వదు అని అంటాడు దేవ్. సర్లేండి, ఇంకెప్పుడు చూడంలేండి అని అలకగా మొహం పెట్టి కూర్చుంటుంది. ఆఫీస్ రావడంతో ఇద్దరు ఆఫీస్లోకి ఎంటర్ అవుతారు. డైరెక్ట్ భువి క్యాబిన్లోకి తీసుకువెళ్ళి తనని సీట్లో కూర్చోబెట్టి, ఇంక నేను వెళ్తాను అని దేవ్ కదులుతుంటే దేవుని అమాంతం వెనక నుంచి హక్ చేసుకొని ఒక్క నిమిషం సైలెంట్ అయిపోయి దేవుని వదులుతుంది. భువి నుదుటిన ముద్దు పెట్టి, నీకేం డౌట్ ఉన్నా నన్నో కిషోర్నో అడుగు అని చెప్పి తన క్యాబిన్కి వెళ్తాడు దేవ్. ధీరజ్ ఆఫీస్ ముందుకి కారు రాగానే హోందాగా అందులో నుంచి దిగుతాడు. ధీరజ్ కోసం బయటకు వచ్చిన సరయు ధీరజ్ని చూసి, వామ్మో, ఈ గురుడేంటి ఇంత అందంగా ఉన్నాడు అనుకుంటూ చూస్తూ నుంచుంటుంది. కథ కొనసాగుతుంది. సరయు అంట ధీరజ్ ఆఫీస్లో ఉంటుంది. మరేం జరుగుతుందో చూద్దాం. ఈరోజు చిన్నదే అవ్వలేదు యార్, ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది. వీడియో చేయడం అస్సలు అవ్వలేదు, హడావుడిగా చేశాను. ఇక కథ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి.